అందరికీ జై భీములు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దక్కన్ టీవీకి, మరి అదేవిధంగా కళలు, కవులు, కళాకారులకు నా యొక్క గద్దరన్న ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. కేవలం 2 నిమిషాలు మాట్లాడుతున్నా. యాదన్న ప్లీజ్ మీరు రండి అన్న, మీరు రావాలి. నాకు వరంగల్లో 1986లో అన్న పరిచయము, ఎందుకంటే నా విద్యాభ్యాసం కూడా వరంగలే. తర్వాత ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఆర్ఈసీలో చదివేటప్పుడు చాలా దగ్గరగా అయింది అన్న. దాంతో అన్నతో జర్నీ చేస్తూ తర్వాత ఉద్యోగ రీత్యా కొన్ని సందర్భాల్లో అన్నను కూడా కలిసినప్పుడు ఒకే విషయం అన్నాడు, అరే నువ్వు ఒక టెక్నికల్ పర్సన్, నువ్వు ఉద్యోగం చేయడం కాదురా, ఉద్యోగాలు ఇచ్చే స్థాయిని నువ్వు నిర్మించాలి అని చెప్పి ఆ రోజే 1995లో చెప్పిన గొప్ప వ్యక్తి, మహనీయుడు. ఆయన యొక్క స్ఫూర్తితోనే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను. ఇలా ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నానంటే గద్దరన్న యొక్క ఆలోచన, గద్దరన్న యొక్క ధైర్యము, ఆయన యొక్క స్ఫూర్తి. సో ఎక్కడ కూడా స్టడీని మాత్రం ఎక్కడ కూడా ఆపలేదు. నా విద్యను ముందుకు కొనసాగిస్తూ ఆయన యొక్క మాటల్ని, బాబాసాహెబ్ యొక్క రాజ్యాంగం నిర్మించినటువంటి యొక్క స్ఫూర్తిని ఆయన ఇప్పుడు కూడా నాకు బోధించేవాడు. నేను 2012లో ఇండస్ట్రీ నిర్మించినప్పుడు కూడా ఆయన నాతో చాలా ముందుగా ఉండి ధైర్యాన్ని నింపేవాడు. కొన్ని సందర్భాలలో నయం వ్యక్తి, కొన్ని సందర్భాల్లో ఆయన వచ్చినప్పుడు ఒక విషయాన్ని అన్నకు చెప్పాలనా వద్దా అనే ఒక అధైర్యపడేవాడిని. అయినా కూడా నేను సరే నాకంటూ ఎవరు లేరు, నా అన్న ఉన్నాడని చెప్పేసి చెప్పుకుంటే ఒకటే రోజులో పరిష్కారం చేసినటువంటి గొప్ప మహనీయుడు. సో ఆయనని ఈరోజు ఈ దక్కన్ టీవీ వాళ్ళు ఆయన యొక్క 2వ వర్ధంతిని జరుపుకుంటూ ఇంతమంది కవులు, మేధావి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, నేను 2 విషయాలు చెప్తాను. ఆ రోజు బాబాసాహెబ్ని ఒకే వర్గానికి చెందించినటువంటి వాళ్ళు ఇవాళ గద్దర్ని కూడా ఒక వర్గానికి కాకుండా ప్రపంచ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక మంచి స్ఫూర్తిని ఇచ్చేటట్టు ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన ప్రోగ్రామ్ని ఒక వర్గానికి కాకుండా ప్రపంచానికి కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి ఆయన యొక్క అభిమానులను కూడా ఒక వర్గం కాకుండా ఒక వ్యవస్థ నిర్మించేటట్టు చేయాలని నా యొక్క విన్నపం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకు నా యొక్క జై భీములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.